పూర్ణిమ ప్రిన్స్ లో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. అసలు నా పేరు ఎవరు గుర్తుపట్టరు, వేరే సీరియల్స్ క్యారెక్టర్స్ కూడా పిలవరు, శాంతి అనేసే పిలుస్తారు. అది కూరగాయల మార్కెట్కి వెళ్ళినా, ఈవెన్ షాపింగ్ మాల్స్ వెళ్ళినా, ఎటు వెళ్ళినా శాంతి గారండి, మొగల్ రేకులండి, ఎంత బాగా చేశారండి, ఇప్పుడు కూడా అలానే ఉన్నారండి. అంటే ఆ చెప్పే విధానం ఉంటుంది చూడండి, ఆ లవ్ ఎమోషనల్ అనేది నిజంగా నా ఫేస్ లో ఆ ఎమోషనల్ స్మైల్ వచ్చేస్తుంది. అసలు అది రాదు ఇంకా. అసలు అది క్యారెక్టర్ కమిట్ అయ్యేటప్పుడు మీకు అనిపించిందా, నేను క్యారెక్టర్ చేస్తున్నాను, ఇది ఫ్యూచర్లో నాకు లైఫ్ చేంజింగ్ ఆల్మోస్ట్? అసలు అంటే వీళ్ళది చక్రవాకం సాంగ్ విని నేను టీవీ చూసేదాన్ని కాదు, ఎందుకంటే మనకు వర్క్ ఎప్పుడు దొరుకుతుందా అనే దాంట్లోనే ఉండేదాన్ని. చాలా చిన్న ఏజ్లో ఇండస్ట్రీకి వచ్చాను, కొన్ని మూవీస్ చేశాను. ఆ తర్వాత 2006 నుంచి నేను సీరియల్స్లో వచ్చేసాను. బట్ చేస్తున్నాను, జమ్నీ ప్రాజెక్ట్లోనే బొమ్మరిల్లు యాజ్ ఎ హీరోయిన్గా చేస్తున్నాను. అది 100-120 ఎపిసోడ్స్ జరిగింది. నాకు ఆ పేరుతో ఎవరు పిలవలేదు. కానీ శాంతిగా ఆ పిల్లలు పెద్దగా అవుతారు. నా ఎంట్రీ వచ్చి 30th ఎపిసోడ్ అనమాట. పడుకొని ఉంటాను షార్ట్. ఇది కాళహస్తిలో చేశారు, లంగావణి వేసుకొని, అసలు మేకప్ లేదు, ఏం లేదు, పల్లెటూళ్ళలో ఎలా ఉంటారు అలా ఇంట్రడక్షన్ ఇచ్చారు. అసలు అది చూసిన తర్వాత అందరూ ఎక్కడి నుంచో ఫోన్స్ వస్తున్నాయి, నువ్వు ఈ సీరియల్ చేస్తున్నావా, చాలా పెద్ద బ్యానర్, చాలా బాగుంటాయి, ఋతురాగాలు, కాలచక్రం సీరియల్స్ ఇవన్నీ చేశారు, చాలా హిట్ సీరియల్స్ అని చెప్తే అసలు ఆ హ్యాపీనెస్, ఆ ఎమోషనల్ ఆ ఒక రేంజ్లో ఉండేనండి. అసలు మీరు అయితే ఇంత కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, నెక్స్ట్ నాకు ఇంత లైఫ్లో నేను ఎలా గుర్తుపెట్టుకుంటాను. సరే, ఇప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వద్దాం. షీలా సింగ్ రాజ్పుత్. సో మీ ఫాదర్ అంటే ఇది తెలుగు పేరు కాదు, యాక్చువల్లీ తెలుగు పేరు కాదు. సో కానీ మీరు తెలుగు అమ్మాయి. తెలుగు అమ్మాయి అంటే ఇండస్ట్రీకి వచ్చాక నేను తెలుగు అమ్మాయినే. మీరు పుట్టింది పెరిగింది ఎక్కడ? వరంగల్ డిస్ట్రిక్ట్ డోర్నకల్ అండి, చిన్న విలేజ్ కాదు, జస్ట్ చిన్న టౌన్ లాంటిదే. అక్కడే మా నాన్నగారు సౌత్ సెంట్రల్ రైల్వేలో మెకానిక్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్. సో అలా నేను పుట్టి పెరగడము మొత్తం ఆ ఊర్లోనే జరిగింది. సెంట్రల్ స్కూల్లోనే చదువుకున్నాను. అందరు అనుకుంటారు పెద్ద డిగ్రీ, అది అసలు కాలేజ్ లైఫే తెలీదు. ఎస్ఎస్సి చేశానండి, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాను. నాకు ఆపర్చునిటీ వచ్చింది సీమసింహం ఫస్ట్ మూవీ, బాలయ్యబాబు గారు. ఎస్, దాంట్లో లేడీ ఫైటర్స్ కావాలి అనేసి మా అక్కగారికి ఎవరో అడిగారంట. సో ఆవిడ ఫొటోస్ ఇచ్చారు. ఆ ఫోటో ద్వారా ఊరికి కాల్ చేయడం, నేను అక్కడికి వెళ్ళడం. అక్కడ కూడా ఎలా జరిగింది అంటే స్పోర్ట్స్లో చాలా కాంపిటీషన్లో స్పోర్ట్స్ ప్రతిదీ చేసేదాన్ని, స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉంటాను. అండ్ షావ్లింగ్ కుంఫు నేర్చుకున్నాను నేను 4 years కిడ్ దగ్గర నుంచి 14 years వరకు నేర్చుకున్నాను. స్టిల్ ప్రాక్టీసింగ్ అప్పుడప్పుడు. ఓకే, జాగ్రత్త. సో అలా చేసుకుంటూ వస్తే లేడీ ఫైటర్స్ కావాలంట, నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే, సరే ఒకసారి పంపించు అంటే వాళ్ళు కాల్ చేశారు, వెళ్ళాను. బట్ వాళ్ళు ఇచ్చిన కాస్ట్యూమ్ ఉంటే నాకు కొంచెం షై ఫీలింగ్, సమ్ షార్ట్ అండ్ ఇలా ఇచ్చారు. అయితే బాలయ్య గారు పిలిచారు, ఎందుకు అమ్మాయి వేసుకోదంట అంటే, తను పిలిచి, లేదు సార్ నాకు ఎప్పుడు వేయలేదంటే, మరి నువ్వు స్పోర్ట్స్ కదమ్మా, అప్పుడు కూడా షార్ట్ అండ్ మనం టీషర్టే వేసుకుంటాము, అక్కడ అన్నట్టే ఇక్కడ ఉండు, నలుగురు వీళ్ళ గురించి ఆలోచించద్దు, నీ పనేంటో నువ్వు చూసుకుంటూ వెళ్ళు, మనం కరెక్ట్ ఉంటే ఎవరు ఏమన్నారు అని ఆయన చాలా పద్ధతిగా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత నాకు కొంచెం స్పోర్టివ్గా తీసుకొని, చాలా మన పని ఏంటో మనం చేద్దాము అని, అంటే అన్ని ఫైట్ సీన్ అనమాట, సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి, నీ మనసు నాకు తెలుసు, అండ్ చంటిగాడు, బిఏ జయా గారు దాంట్లో సెకండ్ ఆప్షన్, సెకండ్ లీడ్ చేశాను. దాంట్లో సేరాములమ్మ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్, ఊర్లో ఒక మాస్ అమ్మాయి ఎలా ఉంటుంది అలా క్యారెక్టర్ అనమాట. దాని తర్వాత నాకు ఆపర్చునిటీస్ వస్తాయి అని వెయిట్ చేశానండి. కానీ వచ్చిన మన ఇండస్ట్రీలో కొన్ని ఉంటాయి, అది దేనివల్ల అనేది నాకు తెలీదు, అంత మెచ్యూరిటీ కూడా లేదు, ఎవరి త్రూ వెళ్ళాలి, మనకి క్యారెక్టర్స్ ఎలా వస్తాయి అనే మెచ్యూరిటీ లేదు. స్టిల్ 17-18 yearsలో మన ఊరు నుంచి సిటీకి వచ్చి ఎవరితో మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి. సో మంచి వచ్చి మంచి చేసుకున్నవే మనకి అప్పుడు 500 రోజుకి ఇవ్వాలంటేనే ఎక్కువ మూవీస్లో.
అలాంటిది పర్ డే 1000 రూపీస్ చేసుకొని అలా చేశాను. ఒక 7 to 8 మూవీస్. తేజ గారి మూవీ ధైర్యం మూవీ చేశాను. ధైర్యం చేశారు. యా, బీజయ గారిది 2 ప్రాజెక్ట్స్ చేశాను. ప్రేమికులు అండ్ చంటిగాడు 2 చేశాను. కొన్ని చిన్న చిన్న మూవీస్ చేశాను, బట్ అంత గుర్తింపు రాలేదు. 2006లో నాకు సీరియల్స్ వచ్చాయి. మా ఇంటి మహాలక్ష్మి జమ్నీ ప్రాజెక్ట్, చెన్నై ప్రాజెక్ట్ అది. సో దాంట్లో జనరేషన్ చేంజ్లో మోడర్న్ క్యారెక్టర్ అన్నమాట, హీరోయిన్. సో ఆ ప్రాజెక్ట్ తర్వాత ఫర్దర్గా అన్ని వస్తూనే ఉన్నాయి. బట్ మొగల్ రేకులు అంత ఫేమ్ అయితే ఏ సీరియల్ రాదు, కానీ ఇప్పుడు కూడా రాదనుకుంటా. అలాంటి చరిత్ర అనేది కమింగ్ అప్ సీరియల్స్ లో కూడా రాదనుకుంటా. అంటే అట్లాంటి సీరియల్ ఇప్పటి వరకు రాలేదు. ఐ మీన్ అంత రేటింగ్ టీఆర్పీలో 20+ ఇప్పటి వరకు ఏ సీరియల్ టచ్ చేయలేదు దాని తర్వాత కూడా. సో అలాంటి క్యారెక్టర్ కూడా మళ్ళీ నా బుద్ధ నా భవిష్యత్తేనేమో రాదు. అంటే నాలాంటి గెటప్ ఇప్పుడున్న జనరేషన్ సీరియల్స్కి చేస్తున్నారు, బట్ ఆ పని మనిషి ఎలా ఉంటుంది, ఈవెన్ లిప్స్టిక్ కానీ కాజల్ ఒక్కటే పెడుతుంది. పల్లెటూరు అమ్మాయిలు అందరూ చూడండి, నల్ల కాటికి ఒక్కటే పెడతారు, వేరేది ఏం పెట్టరు. కమ్మలు కూడా చిన్నది, ఒక మెళ్ళో ఉంటే చైన్ ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నాది ఈవెన్ ఆ బ్లాక్ తాడు అండ్ గోల్డ్ లాకెట్ కాదు, అది సాయిబాబాది ప్లాస్టిక్ లో ఉంటుంది. ఆ లాకెట్ వేయించారు. ఆ లాకెట్ నాకు దొరకకపోతే పక్కన సాయిబాబా టెంపుల్ ఉంది, నేను కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉండేదాన్ని ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు. ఆ తర్వాత నేను అత్తాపూర్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఎటు వెళ్ళినా నన్ను గుర్తుపట్టేస్తున్నారు. సో మా పేరెంట్స్ ఏమన్నారు, లేదు కొంచెం మనము వెళ్దాము అని. మా అక్కగారు అత్తాపూర్లో ఉన్నారు, అక్కడే హౌస్ రెంట్కి డబుల్ బెడ్రూమ్ తీసుకుంటే అక్కడ షిఫ్ట్ అయ్యాను. సో అలాంటి క్యారెక్టర్, అలాంటి కాస్ట్యూమ్స్, ఓన్లీ 5 కాస్ట్యూమ్స్ అండి. కంపెనీయే స్పాన్సర్స్ చేసింది. కాస్ట్యూమ్స్ నేను ఇంకా పెట్టుకున్నాను ఇప్పటికి. ఫుల్ బ్లౌజ్, ఆ బ్లౌజ్ కి, ఆ లంగాకి, ఆ ఓణికి మ్యాచింగ్ ఉండదు. ఇప్పుడు అన్ని మ్యాచింగ్ చేస్తున్నారు, బట్ పని మనిషి కాదు, హీరోయిన్. ఇప్పుడు ఎప్పుడైనా మీకు ఆ డ్రెస్ వేసుకుని చూసుకోవాలని ఎప్పుడైనా వేసుకుని అంటే నేను ఇంట్లో ఈ ప్రయోగాలు చెయ్యను అసలు. ఇంట్లో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత హౌస్ వైఫ్ లాగే ఉండాలి, అలానే ఉంటాను. ఏదున్నా సెట్లోనే. అలా అనట్లేదు, హౌస్ వైఫ్ ఓకే, కానీ మీకు ఒక మెమరీ ఉండిపోద్ది. ఏమో మీ ఫేస్ మాత్రం అంతే క్యూట్ గా ఉందండి. మేబీ పర్సనాలిటీ అంటే డెలివరీ తర్వాత కొంచెం అవన్నీ భద్రంగా కవర్ లో వేసి పెట్టుకున్నాను మంచిగా. ఇప్పుడు ఎప్పుడప్పుడు తీసి చూసుకుంటారా? చెప్పారు కదా, చేస్తాను. ఈసారి ఫోటో తీసి, ఇప్పుడు అప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏం లేవు సోషల్ మీడియాస్, ఈసారి ఇన్స్టాగ్రామ్ తీసుకొని పెట్టండి. ఎగ్జాక్ట్లీ పోస్ట్ శాంతి. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా 2 వస్తుంది అనుకుంటారు మీరు. వస్తే ఇంకా హ్యాపీ అండి. అంత టీం ఇప్పుడు గ్యాదర్ అవుతారంటారా? మేబీ అవ్వచ్చు. అంటే మంజు నాయుడు గారు, బిందు నాయుడు గారు అండ్ సుధాకర్ సార్ కాంబినేషన్ లో వాళ్ళు ముగ్గురు చేస్తున్నారు అంటే పక్కా ఆ టీం మళ్ళీ వస్తుంది. మీరు రెడీ ఉంటారు ఇప్పుడు? నేను రెడీ అండి. ఇప్పుడు వేరే ప్రాజెక్ట్స్ తో బిజీ ఉన్నారు, మీకు మేడం నుంచో సార్ నుంచో మేము ముగ్గురం కలిపి కాల్ చేస్తున్నాను, కాల్ వచ్చింది. ఫస్ట్ కమిట్ అయిపోతాను, ఆ తర్వాత సంగతి ఏదైనా ఫస్ట్ మొగల్ రేకులు వాళ్ళకే ప్రయారిటీ అంటారు. ఇంట్లో ఐ మీన్ మీది మూవీ బ్యాక్గ్రౌండ్ కాదు, ఈ ఆర్టిస్టులు ఎవ్వరు లేదు, బట్ మీరు ఇలా నేను వెళ్తాను అన్నప్పుడు మీ పేరెంట్స్ ఓకే చెప్పడం? మా డాడీ వద్దన్నారు, మమ్మీ సపోర్ట్ చేశారు, మా అక్కగారు కూడా సపోర్ట్ చేశారు. అంటే మా డాడీ గారు ఏమన్నారు అంటే, ఎలా ఉంటుంది మనకు తెలీదు ఆ సర్కిల్ ఏంటి అనేది. ఆ తర్వాత వెళ్ళాము, చూసిన తర్వాత బాగుంది అంటే ఆయన కూడా సపోర్ట్ చేశారు. ఆయన ఒక్కటే చెప్పారు, నువ్వు న్యాయంగా ఏ పని చేసినా, న్యాయంగా ఎన్ని డబ్బులు సంపాదించినా అది మనకి మంచిది. కానీ అంటే ప్రతి ఒక్క దాంట్లో రాంగ్ వేస్ ఉన్నాయండి, అది వాళ్ళ చాయిస్, అది ఎవరి చాయిస్ వాళ్ళది. కానీ కొంతమంది కావాలని చేయరు, కొంతమంది చెయ్యాలి అని కూడా చేయరు. అలాంటిది ఆయన ఒక్కడే చెప్పారు, ఏదున్నా న్యాయంగా వెళ్ళి చేయమ్మా, నువ్వు సంపాదించేది 100 రూపాయలైనా 10 రూపాయలైనా న్యాయంగా సంపాదించేది నువ్వు తినేదానికి న్యాయం చేస్తుంది అని చెప్పారు. సూపర్, మంచి డాడీ. సో వెళ్ళే వరకు వద్దన్నారు, కానీ వెళ్ళాక మీ వే చూసి అంత నచ్చింది. సో ఈ మొగల్ రేకుతో మీకు వచ్చిన ఫేమ్ మీరు బాగా ఎంజాయ్ చేశారు. సో ఆ ఫేమ్ కి మీ డాడీ ఎలా ఎంజాయ్ చేశారు? చాలా. 8:30 వస్తుందంటే 8 o'clock నుంచే టీవీ ఆన్ ఉంటుంది. ఇంకా బాగా చేయాలమ్మా, ఈ పాత్ర ఇలా కదా, వేరే సీరియల్స్ కూడా చూసేవారు, ఇది ఇంకా కదమ్మా, దీనికి ఇంకా ఇంప్రూవ్ చెయ్యి
వాళ్ళు ఎలా చెప్తారు అలా చెయ్యి అని చెప్పారు అంతే. స్కూల్లో మీరు హైపర్ కిడ్ ఐ మీన్ యాక్టివా? హైపర్, స్టడీ తప్ప అన్ని హైపర్. స్టడీ చదవ యావరేజ్గా ఒక 50-55% ఉంటుంది. ఓకే, 10th అవ్వగానే వచ్చేసారు మీరు. అవును. సో సీరియల్స్లో సినిమాలో ఫస్ట్ సినిమాలో బిజీ అయిపోయారు, సీరియల్స్లో బిజీ అయిపోయారు. సో అట్లాంటప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను ఎడ్యుకేషన్ అంటే ఎగ్జామ్ చదవాలని కాదు, ఆ ఫ్రెండ్స్తోని ఇది మిస్ అవుతున్నాను? నేను నా ఫ్రెండ్స్ స్కూల్లో కూడా చాలా తక్కువ అండి, అమ్మాయిలు అండ్ అందరితో మాట్లాడేదాన్ని, అందరితో మింగిల్ అయ్యేదాన్ని. కానీ మన హార్ట్కి నచ్చిన వాళ్ళు ఎవరో ఒక్కళ్ళో ఇద్దరు ఉంటారు, అలాంటిది ఒక ఇద్దరే ఉంటారు స్కూల్లో. సో ఇప్పుడు కూడా నేను ఆ ఫ్రెండ్షిప్ ఫోన్లలో మాట్లాడి టైం వేస్ట్ చేసి పర్సనల్ షేర్ చేసుకున్నంత ఫ్రెండ్షిప్ కూడా కాదు. ఈవెన్ స్కూల్ టైం కానివ్వండి, కాలేజ్ గురించి నేను ఆలోచించే టైమే నాకు దొరకలేదు అనుకోండి. సో దాని గురించి ఎక్స్పీరియన్స్ లేదు. స్కూల్ టైంలో కూడా ఏంటి వస్తున్నావా అంతవరకే, అంతే. మిగతాది ఏంటి అంటే స్టడీ వైజ్లో వాళ్ళు హెల్ప్ చేయడం, నేను హెల్ప్ చేయడం, అలా మిగతా యాక్టివిటీస్, యాన్యువల్ డేస్ అలా చాలా. అసలు డాన్స్ కానివ్వండి, స్పోర్ట్స్, ప్రతి స్పోర్ట్స్లో ఛాంపియన్షిప్ నాకే, గర్ల్స్లో. స్ట్రాంగ్ లేడీ, అండ్ రంగోలీ అలాంటి ముగ్గులు కూడా పెడతారా? అలాంటివి దాంట్లో నేను చాలా హైపర్ అని చెప్పు. సో చదువుని అలా పక్కకు పెట్టి మిగతా ఎట్లా ముందుకెళ్ళి అంటే మనం బతకడం చదువు. ఇప్పుడు ఎంఎస్ఎల్ బిఎస్ఎల్ చేశారండి, ఏం చేస్తారు? ఇప్పుడు నాకు ఉన్నదానికి దానికి ఎలా నేను ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించానే తప్ప ఇది అయిపోయింది దానికి రిపీట్ చేయను.